మీడియా సోదరులందరికీ మరియు ఆడబిడ్డలందరికీ అన్నతమ్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఇక్కడ నేను అదిత, నేషనల్ సెక్రటరీ మహిళా కాంగ్రెస్ ఆంధ్ర అండ్ అండమాన్ నికోబార్ ఇన్ఛార్జ్. సో ఇక్కడ నాకు ఆంధ్రాగా ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ దీన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ ఎక్కడ లేదో పార్టీ గురించి నిల్చొని పార్టీ కోసం పోరాడే అవకాశం, అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా అల్కాలాంబ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరూ పార్టీ లేకున్నా కానీ, పార్టీ జీరోలో ఉన్నా కానీ వచ్చి మేము పార్టీని నిల్చోబెడతాం, పార్టీ కోసం పనిచేస్తాం. మన వైఎస్ఆర్ గారు నడిచిన పెట్టిపోయిన ఆ ఆదేశాల మేరకు ఆయన పాలనలోనే మేము కూడా నడుస్తూ మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని వచ్చిన ఆడబిడ్డలందరికీ మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలమ్మా. సో ఇక్కడ ఒకసారి ఆయనను మళ్ళీ గుర్తు చేసుకుంటూ నిరుపేదలకి, మహిళలకి, విద్యార్థులకి మరియు రైతులకి ఎంతో మంచి సంకల్పాన్ని కల్పించి సంక్షేమమైన పాలనని ఇచ్చి ఆయన గుర్తు పెట్టిపోయి కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని, వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అని మరలా ఒకసారి గుర్తు చేసుకొని ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ 33% మహిళా ఆరక్షణ అని ఈరోజే ఇంప్లిమెంట్ చేయండి, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయండి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా అల్కాలాంబ గారు ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ ఉన్నామండి. సో ఇక్కడ మహిళలందరూ తమ హక్కు కోసం వచ్చి పోరాడాలని, తమ హక్కులను తెచ్చుకోవాలని మన ప్రెసిడెంట్ మోదీ గారి నుంచి హక్కుని తెచ్చుకొని ఎలాగైనా మనకు వచ్చిన ప్లేస్లో నిల్చోవాలని ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడేమో మోదీ గారు పార్లమెంట్లో 33% ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పి డీలిమిటేషన్ మరియు జనగణనతో ముడిగట్టి అక్కడ ఎలాంటి సంబంధం లేని డీలిమిటేషన్ మరియు జనగణనను తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఆయనకు అనుకూలంగా సౌత్ స్టేట్స్కి అన్యాయం చేసేలాగా తీసుకొచ్చిన ఈ నినాదాన్ని ముందుకి తీసుకెళ్లకుండా మన రాహుల్ గాంధీ గారు ఆడవాళ్ళ కోసం ఫైట్ చేసి ముందుగా 33% రిజర్వేషన్ని ఆమోదించిన తర్వాతే మీరు డీలిమిటేషన్ జనగణన గురించి ఆలోచించండి అని ఆయన మన కోసం పోరాడినందుకు ముందుగా రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ మనం ఈరోజు పోస్ట్ కార్డ్ నారీ శక్తి వందన్ అభియాన్ అనే ఈ ప్రొటెస్ట్ని ముందుకి తీసుకెళ్ళాలి మరియు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయాలని వరల్డ్ వైడ్గా అల్కాలాంబ గారు 10 లక్షల పోస్ట్ కార్డ్ని మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఇంటికి పంపించి మన హక్కుని మనం తెచ్చుకోవాలని గట్టిగా పోరాటం చేయాలని ఆడవాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ముందుకి నడిపిస్తున్న మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ, మాతో నిలిచిన నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తోడుగా ఉండి సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్తుందని, డెఫినెట్గా వచ్చే వరకు మేము ఇలాగే పోరాడతామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. అవర్ national leader AICC President Mallikarjuna Kharge ji and our LOP leader respected Rahul ji and our National Mahila Congress President Alkalamba ji and our Andhra Pradesh PCC President dynamic leader oka iron lady Sharmila garu, State Mahila Congress Adhyaksha Amar Jaha ji and in charge Adita ji and all my state office bearers and district president and విశేషంగా పత్రికా స్నేహితురాలు okay we know across India what's the happening is going there. In our Mahila Congress across India we have demanding our rights. Chalo Samsad demanding our rights, not just a promise. We are demanding to our reservation. It has been nearly 3 years back. Nari Shakti Vandana Adhiniyam
2023. On September 20th in Lok Sabha, Women Reservation Bill is approved. And Rajya Sabha on September 21st, and Rajya Sabha, Mahila Bill also approved. Then our our President Draupadi Murmu ji, September 28th is the historic assent of issued the bill. అంటే బిల్ 2023లో అఫీషియల్గా అప్రూవల్ అయింది. కానీ ఇదివరకు ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిస్టర్ మోదీజీ అండ్ మిస్టర్ చంద్రబాబు నాయుడుజీ అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లున పైన మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఓన్లీ మీరు ఓటు గురించి కానీ అడుగుతారు, కానీ మహిళలకు ఎందుకు మీరు రైట్స్ అంటే పొలిటికల్ రిజర్వేషన్, సోషల్ రిజర్వేషన్ ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? మేము కాంగ్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటాము మిమ్మల్ని. ఇక ఆల్రెడీ బిల్ ఈస్ పాస్డ్ ఇన్ బోత్ రాజ్యసభ, లోక్సభ, ఇంక్లూడింగ్ ద్రౌపది ముర్ముజీ హెజ్ సైన్ దట్ బిల్. ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? ఓన్లీ మీరు సెన్సస్ కావాలా, జాతి గణతి కావాలా, జనగణన కావాలంటే అడుగుతూ ఉన్నారు. ఎందుకు మీకు ఇంత టైం ఉంది కదా, 2024లో ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, జనగణతి చేయలేదు ఎందుకని మేము అడుగుతూ ఉన్నాం మహిళా కాంగ్రెస్ గురించి, మహిళా కాంగ్రెస్ వాళ్ళు. దాని గురించి మా మహిళా కాంగ్రెస్ అక్రాస్ ఇండియాలో 10 lakh పోస్ట్ కార్డు డైరెక్ట్ మోదీకి మేము రాస్తూ ఉంటాం. ఇమ్మీడియట్లీ ద బిల్ ఇంప్లిమెంట్ చేయండి అని అక్రాస్ ఇండియాలో 1 million మహిళలు పోస్ట్ కార్డు రాసి ఆయన ఆఫీస్ పంపిస్తూ ఉంటాం. ఆల్రెడీ వీ సెంట్ ఇట్. 10 lakh, more than 1 crore సిగ్నేచర్ మేము పెట్టి ప్రధానమంత్రిని అడుగుతూ ఉంటాం ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదని. ఓన్లీ ద ఎలక్షన్ టైం మోదీ గారికి మహిళ గురించి కనికరం వస్తుంది, కానీ ఆయనకి అఫీషియల్గా ఇంప్లిమెంటేషన్ చేయాలని లేదు. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా రిజర్వేషన్ గురించి ఎందుకు మీరు ప్రశ్న చేయలేదు మోదీ గారి దగ్గర? సో దిస్ ఈజ్ అవర్ డిమాండింగ్. The current government had handed the women of India what we will call post-dated check by linking the implementation of women reservation to the completion of the next census and delimitation. They have effectively pushed our constitutional rights into distant and uncertain future. So in Andhra Pradesh, across Andhra Pradesh, every district level లో మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. ఎవరీ డిస్టిక్లో మేము పోస్ట్ కార్డ్ పెడతా ఉన్నాము. ఎవరీ డిస్టిక్లో మేము ఫైనలీ మేము ప్రెస్ వాళ్ళ దగ్గరనే అడిగేది కదా, ఎందుకంటే మాకు ఏమైనా న్యాయం కావాలంటే మీరే మాకు న్యాయం ఇప్పించాలా. సో దిస్ ఈజ్ అవర్ డిమాండింగ్. స్టార్ట్ ఇమీడియట్లీ రిజర్వేషన్ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలని మేము మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంటాం. లోక్సభలో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదం పొంది మరి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మేకవన్న పులిలాగా ఎలక్షన్కి ముందు ఒకలా ఎలక్షన్ తర్వాత ఒకలా వ్యవహరించే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తీరుని నిరసిస్తూ ఆయన ఏదైతే బిల్లుని పాస్ చేశారో 2023లో ఎటువంటి ఆంక్షలు లేని డీలిమిటేషన్ కానీ, జనగణన కానీ, కులగణన కానీ దేనితో కూడా సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుని, మహిళల హక్కులని, మహిళలకు మీరిచ్చిన హామీని ఇప్పుడే ఈ క్షణమే అంటే మహిళా ఆరక్షణ బిల్ 2023ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతూ
ఒక రకంగా ఆయనకి హెచ్చరికని జారీ చేస్తూ మహిళా కాంగ్రెస్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున పోస్ట్ కార్డు ఉద్యమం అనేది కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ ఆంధ్రరత్న భవన్ నందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఏదైతే దేశ మహిళలకి దేశ ప్రధాని హామీని ఇచ్చారో ఆ హామీని కేవలం ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం అన్నట్టు కేవలం మహిళల్ని అంటే 33% రిజర్వేషన్ని 543 పార్లమెంటు స్థానాలకి ఇవ్వాల్సిందేనని వారు చెప్తున్నట్టుగా డీలిమిటేషన్ ఆంక్షలు లేకుండా, డీలిమిటేషన్తో ముడి పెట్టకుండా మాకు హక్కుగా రావాల్సిన దాన్ని, మా మహిళల హక్కుల్ని మాకు కల్పించాల్సిన బాధ్యత దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారి మీద ఉన్నందువల్ల ఆయన కేవలం ఎలక్షన్ ముందే మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత కనిపించరు. ఎలక్షన్కి ముందు ఈ 2023లోనే పాస్ అయిపోయిన బిల్లుని అర్ధాంతరంగా తీసుకొచ్చారు, 2 రోజుల్లో హడావుడి చేశారు, మీడియాలో హల్చల్ చేశారు, దాని తర్వాత దీన్ని మూలన పడేశారు. రేపు వచ్చే వర్షాకాల సమావేశాల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2023లో పాస్ అయిన బిల్లుని 543 ఎంపీలకు గాను 33% రిజర్వేషన్ అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ తరపున మేము డిమాండ్ చేస్తూ మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరి తరపున మోడీ గారి అడ్రస్కి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మేము ఒక స్లోగన్ ద్వారా ఇది పంపించడం జరుగుతుంది. ఆయన చెప్పిందే, ఆయన పెట్టిందే నారీ శక్తి వందన్ అభియాన్ 2023 లాగు కరో, ఆజ్ కరో, అభి కరో. తెలుగులో మీరు చెప్పిన నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లుని ఈరోజే ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయండి. ఇది మా హక్కు, ఇది మా హక్కు, హక్కుగా వచ్చిన దాన్ని మేము అడుగుతున్నాము, దీన్ని వెంటనే అమలు చేయండి అని చెప్తూ ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, నియోజకవర్గం నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్క మహిళ హక్కుని కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ఇది మేము మోడీ గారికి చెప్పడం జరుగుతుంది. ఇదొక్కటే కాదు, రాష్ట్ర ప్రభుత్వ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు కానీ, బయట ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ మహిళా బిల్లుకి ఆమోదం చెప్పాల్సింది పోయి డీలిమిటేషన్కి కూడా మేము సమ్మతమే, డీలిమిటేషన్ పార్ట్తో మేము చేయాల్సింది, మా రాష్ట్రాలు ఎటుపోయినా పర్వాలేదు, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయినా పర్వాలేదు, మాకు డీలిమిటేషన్తో బిల్లు కావాలని అడిగి రాష్ట్ర హక్కులు కూడా హరించినటువంటి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కోరుతున్నాము. మీరు కూడా డీలిమిటేషన్ ఎటువంటి షరతులు లేని కులగణన, జనగణన, డీలిమిటేషన్ లేనటువంటి ఎటువంటి షరతులు లేనటువంటి మహిళా బిల్లుని పాస్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ప్రతి ఒక్కరూ కూడా మీ తరపున డిమాండ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై